జూలై 31 దేవుని వాగ్దానం. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును. సామెతలు 14:26. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘ ఆవిర్భావానికి కారణమైన దినము సువార్త దినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఉన్నారు, క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మనము ఈ సువార్త దినోత్సవ రోజు దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారి యొక్క విశేషాలు, దేవుడు అలాంటి వారిని అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వదించినట్లుగా మనం వారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. నేటి వాగ్దానాన్ని గమనిస్తే ధైర్యము, ఇది చాలా గొప్ప విషయం. చాలాసార్లు కొన్ని విషయాల్లో భయపడుతుంటాం. దేవుని యొక్క వాక్య ప్రకటనకు భయపడతాం, దేవుని గురించి చెప్పడానికి భయపడతాం, యేసయ్యను కలిగి ఉండడానికి భయపడతాం, యేసయ్యని ఒప్పుకోవడానికి భయపడతాం. అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా చాలాసార్లు మనము చాలా వాటికి భయపడుతూనే ఉంటాం. కానీ దేవునిని నా దేవుడు అని చెప్పటానికి భయపడక ధైర్యంగా చెప్పాలంటే దానికి యెహోవాయందు భయభక్తులు అవసరం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలుగుంటారో అట్టి వారికి బహుధైర్యం వస్తుంది. దానియేలు వలె బహుధైర్యం వస్తుంది, పేతురు వలె బహుధైర్యం వస్తుంది, అనేక మంది భక్తుల వలె. ఈరోజు ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం ఒకటే కాదు, అనేక సంఘాలు ఆవిర్భవించాయి అని అంటే ఆనాటి స్థాపకుల బహుధైర్యమే. వారు దేవుని సువార్తను ప్రకటించడానికి ధైర్యం కలిగి ముందుకు వచ్చారు. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోగలిగారు, ప్రతి ఇబ్బందిని ధైర్యంగా అనుభవించగలిగారు. దానికి కారణం యెహోవా యందు వారికి ఉన్న భయభక్తులు. ప్రియులారా, దేవుని యందు ఒక విశ్వాసి భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతాడు, ప్రభు కొరకు ఎంత దూరానికైనా వెళ్ళగలుగుతాడు. ఆ విధమైనటువంటి ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలని కలిగి ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ధైర్యంతో ఆశీర్వదించి లేని ప్రతి ఇబ్బందిని లేమిలో నుండి తీసి నిన్ను ఆ ఇబ్బందులన్నీ తొలగించి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గడిచిన కాలం మీరు తోడు ఉన్నారు. ఈ సువార్త దినోత్సవం నాడు నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. క్రీస్తు సువార్తను ప్రకటించే ధైర్యమును అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి, ఆశీర్వదించండి. దేవా, నీ కృప బిడ్డలందరి మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దిన ఆశీర్వాదాలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.